హాయ్ హలో ఫ్రెండ్స్, మేమైతే తిరుపతికి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. మనం చూడాల్సిన పుణ్యక్షేత్రాల్లో తిరుపతి కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ టెంపుల్ అని చెప్పొచ్చు. మనం లైఫ్లో ఒక్కసారైనా తిరుపతికి వెళ్ళాల్సిందే. మేమైతే తిరుపతికి వెళ్ళాము, మా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేస్తున్నాము. మేము తిరుపతికి వెళ్ళడానికి ట్రైన్ అయితే చూస్ చేసుకున్నాము. ఈవినింగ్ 7 o'clockకి ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. ఇంకా మేము నైట్ జర్నీ బాగుంటుందని చెప్పేసి మేమైతే నైట్ ట్రావెల్ అయితే స్టార్ట్ చేసాము. ఈవినింగ్ 7 o'clockకి ట్రైన్ ఎక్కితే ఎర్లీ మార్నింగ్ 6:30కి ఇంకా ట్రైన్ దిగామన్నమాట తిరుపతి నుంచి. నైట్ అంతా మా పాప చూసారా, తన జర్నీని చాలా ఎంజాయ్ చేస్తుంది. బయటికి వెళ్తున్నామంటే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. మేము అక్కడికి వెళ్ళాక రూమ్ తీసాము. ఇంకా రూమ్లో ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా మేమైతే తిరుపతి కొండ మీదకి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. మేము వెళ్ళిన రోజైతే చాలా క్రౌడ్ ఉండే, భక్తులు చాలా వచ్చారు. ఇంకా మేము సపరేట్గా ఫ్రీ రూమ్స్కి వెళ్దాం అనుకున్నాం, కానీ రూమ్స్ టోకెన్స్ అయితే అస్సలు దొరకట్లేదు. చాలా టైం పడుతుంది, లైన్లో నుంచోవలసి వస్తుందని చెప్పేసి మేము ట్రైన్ దిగగానే కిందే రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా పైకి వెళ్ళిపోయామన్నమాట. ఇంకా రూమ్స్ కోసం అయితే మేమైతే వెయిట్ చేయలేదు, అక్కడే ప్రైవేట్ రూమ్స్లో ఇంకా వెళ్ళాము. మీరు కూడా ఒకవేళ రూమ్స్ తీసుకోవాలంటే నార్మల్ డేస్లో వెళ్తే మాత్రం మీకు దొరుకుతాయి. ఇంకా క్రౌడ్ ఎక్కువ ఉండి ఇంకా బాగా ఫెస్టివల్స్ సీజన్స్లో అలా అయితే మాత్రం అస్సలు రూమ్స్ దొరకవు. ఇంకా మేము వెళ్ళిన దారిలో అయితే చెకింగ్ అయితే జరిగింది. మొత్తం బస్ని చెక్ చేశారు, మా దగ్గర ఉన్న అన్ని వస్తువులు చెక్ చేస్తారు. మనతో సహా అన్నీ చెక్ చేశాకే ఇంకా పైకైతే తిరుపతి కొండ పైకైతే పంపిస్తారు. ఇంకా మేము వెళ్ళే టైం అయితే చాలా క్రౌడ్గా ఉండే. మేము వెళ్ళాక అక్కడ వర్షం పడిందనమాట. టోటల్ మబ్బులు, ఇంకా మబ్బులలో ఆ కొండల మీద నుంచి వెళ్తుంటే చూసారు కదా, మా ఎక్స్పీరియన్స్ చాలా హ్యాపీగా అనిపించింది. చాలా వ్యూని అయితే చాలా ఎంజాయ్ చేశాము. అసలు చూడడానికి రెండు కళ్ళు చాలవు అన్నట్టుగా ఆ వెదర్ అనిపించింది అనమాట. ఎంత బాగుందో చూడండి మీరు కూడా. ఆ క్లౌడ్స్ నుంచి ఆ కొండల మధ్య నుంచి వస్తుంటే చాలా సూపర్గా అనిపించింది చూడడానికి. ఫైనల్లీ బస్ అయితే దిగేసాము. ఇంకా దర్శనం చేసుకోవడానికి మేమైతే చాలా హ్యాపీగా వెళ్దామని రెడీగా ఉన్నాము. లోపలికైతే వెళ్తూ ఉన్నాము. అక్కడ చూసారా, ఇంకా షాప్స్ అవన్నీ మనకి స్టార్టింగ్లో కనిపిస్తాయి. వెళ్తూ ఉన్న కొద్దీ మనకి రూట్ ఇంకా అడిగితే ఎవరైనా చెప్తారు. ఎందుకంటే ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళకి అక్కడ కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతారు. అటంతా ఏంటి, అసలు లోపలికి ఎలా వెళ్ళాలి అనేది అసలు తెలియకపోతే అక్కడ చుట్టూ అడిగి మేము వెళ్ళామన్నమాట. ఎందుకంటే చాలా డేస్ అయింది, నేను ఎప్పుడో చిన్న ఉన్నప్పుడు వెళ్ళాను, తర్వాత ఇప్పుడే రావడం. మేము డైరెక్ట్గా సుపదం దర్శనంకి అయితే వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే మా పాప 1 year లోపు ఉంది కాబట్టి సుపదం దర్శనంలో మేమైతే దర్శించుకుంటాము. సో ఆ రోజు చూసారు కదా ఎంత క్రౌడ్ ఉందో. మేమైతే ఫస్ట్ వరాహస్వామిని దర్శించుకున్న తర్వాతే ఇంకా కోనేటి దగ్గరికి వెళ్ళి పక్కనే వరాహస్వామిని కూడా దర్శించుకొని మేము ఆ తర్వాత సుపదంకి అయితే స్టార్ట్ అయిపోయాము. చూసారు కదా, వెనకాలే సుపదం దర్శనం అని క్లియర్గా కనిపిస్తుంది. గుడి మనకి మధ్యలో ఉంటుంది, పక్కనైతే సుపదం అయితే కనిపిస్తుంది. ఫైనల్లీ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. మేము శ్రీవారిని చూసే అదృష్టం మాకు కలిగింది. మేమైతే చాలా హ్యాపీగా అయితే దేవుడిని దగ్గర నుంచి చూసాము. ఆ తర్వాత మేము వెళ్తూ ఉండగానే ఎలిఫెంట్స్ని అయితే తీసుకొచ్చారు. మేము దర్శనం చేసుకొని కంప్లీట్ అయ్యి బయటికి రాగానే ఎలిఫెంట్స్ అయితే మాకు దర్శనం ఇచ్చాయి. మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఇంకా వాటిని చూడగానే ఇంకా మా పాపకి కూడా ఫస్ట్ టైం ఎలిఫెంట్ చూడడం, తనకు కూడా చూపించాను. ఆ తర్వాత మేము అన్నప్రసాదానికి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. మా పాప అయితే
అయితే జర్నీని చాలా ఎంజాయ్ చేస్తుంది. అలాగే తిరుపతిలో దర్శించుకునేటప్పుడు కూడా ఆ క్రౌడ్ని చూసి అందరినీ చూసి భయపడిపోయి ఏడుస్తుందేమో, ఎలా సతాయిస్తుందేమో అనుకున్నాం, కానీ తనైతే చాలా హ్యాపీగా వ్యూని అలా ఎంజాయ్ చేస్తూ ఉంది. అందరిని చూసి జనాలను చూసి ఇంకా హ్యాపీగా ఫీల్ అయింది. చూసారు కదా, అన్నప్రసాదానికి ఇంకా ఇంత పెద్ద పెద్ద హాల్స్ లాగా ఉంటాయి. మనమైతే లోపలికి వెళ్దాం పదండి. లోపలికి వెళ్ళాక కూడా ఎలా ఉంటుందో చూద్దాము. చూసారు కదా, హాల్ ఇలా ఉంటుంది. దేవుడికైతే ఫస్ట్ హారతి ఇస్తారు. హారతి ఇచ్చాక గోవింద అని నామస్మరణం చేశాకే అందరికైతే అన్నప్రసాదం అయితే పెడతారు. మేమైతే మా పాపకి అన్నప్రసాదం అయితే తినిపిస్తూ ఉన్నాము. ఆ తర్వాత ఇంకా మేము కూడా ఫుడ్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. చేసుకొని అలా బయటికి వెళ్ళామో లేదో మళ్ళీ మాకు ఇంకా ఎలిఫెంట్స్ అయితే దర్శనం ఇచ్చాయి. మళ్ళీ దేవుడి ఊరేగింపు అయితే ఆ టైంకి జరిగింది. అదృష్టమో ఏంటో మాకైతే దేవుడిని 2 సార్లు చూసే అదృష్టం మాకు కలిగింది. మేము బయటికి వచ్చి ఇంకా ఆ క్రౌడ్లో మేము కూడా అలా నుంచొని దేవుడి ఊరేగింపు అయితే చూస్తూ ఉన్నాము. చూసారు కదా, అక్కడికి ఇంకా ఎలిఫెంట్స్ అయితే వచ్చేసాయి. సెక్యూరిటీ వాళ్ళతో అయితే అక్కడ నుంచి మెల్లిగా నడుచుకుంటూ అయితే వస్తూ ఉన్నాయి. చూడండి, అలా దేవుడిని ఊరేగింపిస్తూ తీసుకువస్తుంటే అసలు చూడడానికి 2 కళ్ళు సరిపోవు. ఎంత బాగా అనిపిస్తుందో చూడడానికి. మనసు ప్రశాంతత, అసలు తిరుపతికి వచ్చిన పుణ్యం అసలు ప్రతి ఒక్కరూ ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. ఎందుకంటే ఇంత మంచి అదృష్టం ఎవరికి దొరకదు. మనకి దేవుడిది అదృష్టం ఉండాలి చూడాలనుకుంటే. ఇంకా మనం టీవీలో చూసినట్టే అనిపించింది నాకు కూడా. అసలు టీవీలో ఎంత లైవ్లో చూసామో, అసలు లైవ్ ఎక్స్పీరియన్స్ నాకైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ప్రశాంతంగా దర్శనం అలాగే అన్నప్రసాదన అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇంకా ఈవినింగ్ టైంలో మేమైతే షాపింగ్ చేసాము. చేసేసరికి అక్కడే ఇంకా తిరుపతి కొండపైనే మాకు నైట్ అయిపోయింది. ఇంకా మేము షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకొని మేము కిందికైతే స్టార్ట్ అయిపోయాము. మళ్ళీ బస్సులో రూమ్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా కొండ మీద నుంచి కిందికి అయితే వెళ్తున్నాము. చూసారు కదా, లైవ్ ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ అర్థం కాదు. ఆ వ్యూ చూసారా, ఆ లైటింగ్స్ ఎంత బాగా అనిపించాయో తిరుమల. ఇంకా మీరు లైఫ్లో ఒక్కసారైనా తిరుపతికి విజిట్ చేయండి, మీరు లైవ్ ఎక్స్పీరియన్స్ చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.